ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద ఆసక్తికరమైన క్వశ్చన్గా మారింది. అంటే బెంగాల్లో ఏమవుతుంది? మమతా బెనర్జీ అయితే 294 సీట్స్లో 226 సీట్స్ గెలుచుకుంటాం, ఈ ఎగ్జిట్ పోల్స్ ఆర్ రబిష్ అంటోంది. కానీ ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ బీజేపీ గెలుస్తుంది అని చెప్పారు. ఫైనల్గా కూడా మీకు దాదాపు క్లోజ్ రేస్ ఉంటుందని సమ్మరీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్ ఆఫ్ ద పోల్స్ చెప్తోంది. అందులో ఫియర్తో ఉన్న వాతావరణం కనుక అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కాకుండా బీజేపీకి ఓటేస్తామని ధైర్యంగా ఓటర్లు చెప్పలేరు. అందువల్ల బీజేపీకి ఇప్పుడు ప్రొజెక్టెడ్ సీట్ల కన్నా ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదు అనేది కూడా సహజంగా సెఫాలజీలో ఉన్న సూత్రం. సెఫాలజీలో సూత్రం ఏంటంటే రూలింగ్ పార్టీకి వచ్చే సీట్లలో కాస్త ఒకరిని తగ్గించైనా అంచనా వేయాలి, అపోజిషన్కి వచ్చే సీట్లో ఒకరిని యాడ్ చేసి అంచనా వేయాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా చెప్పాలి అంటే ప్రజలు వెనుకాడతారు. అందులో బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా వెనుకాడతారు. సో ఇలా బెంగాల్ అనేది ఒక కన్ఫ్యూజింగ్గా ఉంది. అస్సాంలో క్లియర్గా కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుంది. కేరళలో లెఫ్ట్ గట్టి పోటీ ఇచ్చిన అల్టిమేట్గా యూడిఎఫ్దే పై చేయని క్లియర్గా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. తమిళనాడులో కూడా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ డిఎంకేనే అధికారంలోకి వస్తుంది అని చెప్పింది, ఎక్సెప్ట్ ఒక్కటి యాక్సిస్ మై ఇండియా. సో మిగతా అన్నీ కూడా చెప్పాయి. కానీ ఇప్పుడు తమిళనాడులో అంతు చిక్కని అంశం ఏంటంటే విజయ్. నేను ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడాను. యాక్సిస్ మై ఇండియా 98 to 120 సీట్స్ మీకు విజయ్కి వస్తాయి అని చెప్పి 98 to 120 సీట్స్ పేర్కొంది యాక్సిస్ మై ఇండియా. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియాకు టుడేస్ చాణక్య కూడా జాయిన్ అయింది. సో టుడేస్ చాణక్య ప్రిడిక్షన్ కూడా ఏడీఎంకే కన్నా విజయ్కే ఎక్కువ సీట్లు వస్తాయి అని. సో మీకు యాక్సిస్ మై ఇండియా అయితే ఏకంగా 92 to 110 డిఎంకే కూటమికి వస్తాయని, సో డిఎంకే కూటమి కన్నా ఎక్కువ విజయ్కే వస్తాయని, ఓటింగ్ కూడా దాదాపు ఈక్వల్గా వస్తాయని. సో విజయ్కి 98 to 120, ఎన్డీఏకు 22 to 32 మాత్రమే. అంటే క్లియర్గా ఏడీఎంకే స్పేస్ను టీవీకే ఆక్రమిస్తోంది అనేది క్లియర్గా యాక్సిస్ మై ఇండియా చెప్పింది. టుడేస్ చాణక్య నెంబర్స్లో తేడా ఉన్న డైరెక్షన్ అదే. ఏడీఎంకే బాగా దెబ్బతింటుంది. క్లియర్గా 234 మెంబర్ తమిళనాడు అసెంబ్లీలో ఏడీఎంకే కన్నా కూడా డిఎంకేకు ఛాలెంజర్గా విజయ్ నాయకత్వంలో టీవీకే నిలుస్తుంది అన్నది టుడేస్ చాణక్య ప్రిడిక్షన్. టుడేస్ చాణక్య ప్రిడిక్షన్ ప్రకారము డిఎంకే కూటమికి 125 ± 11 వస్తాయని. అంటే 234 సీట్స్లో 234 సీట్స్లో 118 వస్తే అధికారం వస్తుంది. సో అందువల్ల డిఎంకేకు 125 ± 11 అంటే మోస్ట్ ప్రాబబ్లీ డిఎంకేకు అధికారం వస్తుందనే టుడేస్ చాణక్య ప్రిడిక్షన్. కానీ సెకండ్ ప్లేస్లో ఏడీఎంకే నాయకత్వం ఎన్డీఏ కాదు విజయ్ ఉంటాడని 63 ± 11 ఉంటుంది అని. ఇక ఏడీఎంకే అండ్ కూటమి నాయకత్వం ఎన్డీఏ ఏడీఎంకే బీజేపీ కూటమికి 45 ± 11 ఉంటుంది అని. సో ఇప్పుడు టుడే చాణక్య ప్రిడిక్షనే క్లియర్ అయితే మామూలుగా ఉండదు పరిస్థితి. ఎందుకంటే విజయ్ ఎవరు కింగే కాడమే కాదు, కింగ్ మేకర్ కూడా అవుతాడు. సో మీకు అనుకున్నట్లు ఇప్పుడు ఉదాహరణకు 63 ± 11 అన్నారు కదా, అవుటర్ లిమిట్ 11 అనుకుందాం, 74 వచ్చాయి. ఏడీఎంకేకు 45 ± 11 అంటే 56 వచ్చాయి అనుకోండి. 74 + 56 130 అయిపోతుంది. మీకు ఆటోమేటిక్గా డిఎంకే కూటమి కన్నా ఎక్కువ వస్తాయి. సో అందువల్ల టుడే చాణక్య ప్రిడిక్షన్ కూడా డిఎంకేకు అధికారం రావచ్చు, కానీ అదే సమయంలో ఇదే ప్రిడిక్షన్లో మీకు ప్రమాదం కూడా పొంచి ఉంది. సో అందువల్ల ఎప్పుడైతే యాక్సిస్ మై ఇండియా టుడేస్ చాణక్య ప్రిడిక్షన్లు ఇలా వచ్చాయో ఎన్డీఏ విజయ్తో చర్చలు జరపడం మొదలుపెట్టింది అని
ఏడీఎంకే విజయ్తో చర్చలకు ప్రాసెస్ మొదలుపెట్టింది అని. ఎందుకంటే విజయ్కి ఎట్టి బస్లో చీఫ్ మినిస్టర్ పదవి డిఎంకే ఇవ్వదు. సో అందువల్ల డిఎంకే అవసరం వస్తే బహుశా పొజిషన్లైనా కూర్చుంటుందేమో, కానీ విజయ్కి సీఎం పదవి ఇవ్వదు. సో కానీ ఏడీఎంకే బీజేపీ కూటమిలో మొదటి నుంచి బీజేపీ విజయ్ని కలుపుకోవాలని చూస్తుంది కూడా. సో తొక్కిసలాట విజయ్ బహిరంగ సభలో తొక్కిసలాటప్పుడు కూడా మీకు బీజేపీ విజయ్కి అండగా ఉంది. కానీ విజయ్ మాత్రం నా పొలిటికల్ రైవల్ డిఎంకే, ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అంటున్నాడు. మరి ఏడీఎంకే బీజేపీని వదిలేసి విజయ్తో కలుస్తుందా, లేదా బీజేపీతో ఉన్నందుకు విజయ్ డిఎంకేతో కలుస్తాడా? డిఎంకే విజయ్ ఈ ఐడియాలజీ ఇవన్నీ ఎలక్షన్ల కొరకే, ప్రాక్టికల్గా అధికారం ముందు ఏవి పనిచేయవు అనుకొని ఎన్డీఏతో కలుస్తాడా? సో ఎన్డీఏకు విజయ్ నాయకత్వం వహిస్తాడా? తమిళనాడులో పళనిస్వామికి అనివార్యమవుతుంది కదా, ఎందుకంటే సీట్ నెంబర్స్ లేనప్పుడు ఏమీ చేయలేడు. సో అందువల్ల తమిళనాడు ఎలక్షన్ అవుట్కమ్ ఏంటి అనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠంగా మారింది.